వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం. ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళం. సరస్వత్యై నమస్తుభ్యం. మాతస్త్వదీయపదపంకజభక్తియుక్త ఏ త్వాం భజంతి నిఖిలానపరాన్ విహాయ తే నిర్జరత్వామిహ యాంతి కళేబరేణ భూవహ్నివాయు గగనాంబు విస్మరితేన. ఓం నమ శివాయ. దంతి కోటి సహస్రాణి వాజపేయ సదాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. పార్వత్యా స్వేద సంజాతం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం. శ్రీరామ. త్వదంగ్రిమూల ఏ నరా భజంతి హీనమత్సర పతంతి నైభవార్ణవే వితర్క వీచివ సంకులే వివిక్తవాసిన సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికాం ప్రయంతి తే గతం స్వకం. సుందరకాండ 10వ భాగం. సీతామాత హనుమంతుడి నుంచి శ్రీరామ లక్ష్మణుల పరిచయ విధానము, వారి మధ్య ఉన్న అనుబంధము ఎటువంటిది, హనుమంతునికి శ్రీరామ లక్ష్మణుల గురించి ఎంత మేరకు తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉన్నది, వారి బాంధవ్యం ఎట్టిది, మైత్రి ఎటువంటిది అని తెలుసుకోవాలనుకుంటారు. సహనశీలి అయిన హనుమంతుల వారు కూడా సహనశీలి అయిన సీతామాతకి వచ్చిన సందేహాలను నివృత్తి చేయటం తనకున్న కర్తవ్యంగా భావిస్తారు. శ్రీరామ లక్ష్మణుల గురించి క్షుణ్ణంగా తెలిసిన సీతామాత తన దగ్గర నుంచి కూడా ఈ విషయాలను తెలుసుకోవాలనుకోవటం తనకు లభించిన సువర్ణ అవకాశంగా, ఒక వరంగా భావిస్తారు. రామరసాయన సారం తెలిసిన ఆ మారుతి తనకి అత్యంత ప్రీతికరమైన, ఆరాధనీయమైన ఆ విషయాలనే చెప్పవలసినందుకు సంతోషిస్తారు, స్పందిస్తారు. సీతాదేవి కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను, గుణములను వివరిస్తారు. నరవానరుల మైత్రి విషయం తెలిపి ఆమెకు విశ్వాసం కలిగేటట్టు చేస్తారు. అదెలా అనగా, తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం విదం మధురయా గిరా. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామ కథను విని అతనిపై కనికరము చూపుచూ మధుర వచనములను ఇట్లు పలికెను. క్వతే రామేణ సంపర్గా కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం చ కథమాసీత్ సమాగమః. నీకు శ్రీరామునితో పరిచయం ఎట్లు ఏర్పడినది, లక్ష్మణుని ఏ విధంగా ఎరుగుదువు, నరవానరుల సమాగము జరిగిన తీరేమి, యాని రామస్య లింగాని రామన లక్ష్మణస్య చ వానరః తాని భూయః సమాచక్ష్వా నమాం శోక సమావిశేషయత్. ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల చిహ్నములెట్టివి, వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తెలుగును. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య వై లక్షితాని విశాలాక్షి వదత శృణు తాని మే. ఓ విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను, లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవరకు నేను వివరించదను. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసుతో జనకాత్మజే. ఓ జానకి, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు, తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము, గుణసంపదయు కలవాడు. తేజసాదిత్య సంకాస క్షమయా పృథవీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. అతడు తేజస్సున సూర్యుని వంటి వాడు, సహనమునందు భూదేవితో తుల్యుడు, బుద్ధి అందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితః రక్షితాస్త్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వప్రాణులకు సంరక్షకుడు,
విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు. లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి గలవాడు. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాం చ లోకస్య కర్త కారయిత చ సహా. ఓ సీతాదేవి, అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపచేయువాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజితః ధనుర్వేచే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందును ఋక్సామ ధర్మవేదములయందును శిక్షాది వేదాంగములయందును నిష్ణాతుడు. వేద పండితులచే పూజింపబడువాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ సుబాననః ఘోడజత్రు సుతాం రాక్షో రామో దేవి జనై శ్రుతః. ఓ సీతాదేవి, రాముడు విశాలమైన భుజములు, దీర్ఘమైలైన బాహువులు, శంఖం వంటి కంఠము గలవాడు, శుభప్రదమైన ముఖము గలవాడు, కండరములతో మూసుకుపోయిన సంధి ఎముకలు గలవాడు, మనోహరమైన ఎర్రని కన్నులు గలవాడు, లోకవిఖ్యాతుడు. భ్రాతా చ తస్యదో మాత్ర సౌమిత్రీరపరాజితః అనురాగేణ రూపేణ గుణశ్చైవ తదావిధః. సా సువర్ణచ్చవి శ్రీమాన్ రామశ్యామో మహాయసో తావౌ నరసార్దూలో తద్దర్శన సముత్సుకౌ. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల కొడుకు. అతడు అనురాగం చేత, రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటి వాడే. అతడు సాటిలేని వీరుడు. వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుష శ్రేష్ఠులిద్దరును నిన్ను చూడవలని కుతూహలపడుచున్నారు. విచిన్వంత మహీం కృత్స్నాం అస్మాభిరాభిసంగితౌ త్వామేవ మార్గమానౌ తో విచిరంతో వసుంధరాం. ఆ సోదరులిద్దరూ నిన్నే వెతుకుచు భూతలమునందును అంతటను గాలించుచు నేల 4 చెరుగుల యందును తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి. దదర్శతు మృగపతిం పూర్వజానే వరోపితం ఋష్యమోకస్య పృష్టేతు బహుపాదప సంకులే భాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శినం. వానర రాజైన సుగ్రీవుడు తన అన్న అయిన వాలిచే రాజబహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల ఋష్యముఖ పర్వతంపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అచ్చటకు చూచిరి. తావహం పురుషవ్యాఘ్రో సుగ్రీవోచనాత్ ప్రభూ రూపలక్షణ సంపన్నో కృతాంజలిరుపస్థితౌ తౌ పరిజ్ఞాత తత్వార్థో మయా ప్రీతి సమన్వితౌ పృష్టమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ నివేదితౌ చ తత్వేన సుగ్రీవయ్య మహాత్మేన. సుగ్రీవాజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను, చక్కని రూపురేఖలు గలవారు, సద్గుణ సంపన్నులకు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచి తిని. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చి తిని వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునికి నివేదించి తిని. తయోరన్యో అన్యసల్లాపాత్ భృశం ప్రీతిరజాయతః తతస్థో ప్రీతి సంపన్నో హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయః. ఆ రామసుగ్రీవులు ఇరువురును అరిమరికలు లేకుండా మాట్లాడుకొనుట వలన వారి మధ్య దృఢ స్నేహము ఏర్పడినది. పిదప ఆ వానర ప్రముఖులు దృఢమైన ప్రేమాధారములతో తమ తమ పూర్వ వృత్తాంతములు తెలుసుకొని పరస్పరము ఊరటను పొందిది. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్నేహితోర్వాలినా భ్రాత
నిరుస్తమురుసి తేజసా. అనంతరము మిక్కిలి తేజస్సాలి అయిన అన్నయగు వాలిచే స్త్రీ నిమిత్తంగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను. తతస్వన్నాసజం శోకం రామస్యాక్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రేయ సుగ్రీవాయ న్యవేదయత్. తదుపరి ఎట్టి దుష్కర్ములైన కార్యములైన అవలీలగా సాధించును రావణునకు నీ ఎడపాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. తతస్త్వాద్వాగ్త్రగోశోభిని రక్షసా హ్రియమానాయ యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియోదపః సంహృష్ట దర్శయామాసు గతిం తూ న విదుస్తవః. రావణుడు నిన్ను అపహరించుకొని పోయినప్పుడు నీవు నీ శరీరంపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడబోవేసితివి. వాటిని అన్నింటినీ వానర వీరులు తీసుకుని వచ్చి సంతోషముతో శ్రీరామునికి చూపిరి. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రం తెలుపలేకపోయిరి. తాని దృష్ట మహాబాహు దర్శయిత్వా ముహుర్ముహు రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవే సన్యవేదయన్. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే పక్కన ఉన్న వారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. సా తవా దర్శనాధార్యే రాఘవ పరితవ్యతే మహతా జ్వలతా నిత్యం అగ్నినే వాగ్నిపర్వతః. ఓ పూజ్యురాలా, నీవు కనపడకపోవటచే శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించున్న మహాగ్ని చేత అగ్నిపర్వతం వలె తపించిపోవుచున్నాడు. సత్వాం మనసు శార్దూల క్షిప్రం ప్రాస్వతి రాఘవ సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర సపరివారంగా సంహరించి శీఘ్రంగా నిన్ను పొందును. సహితౌ రామసుగ్రీవో ఉభావ కురుతాం తదా సమయం బాలినం హంతుం తవే చాన్వేషదం తదా. రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులకు పంపి నిన్ను వెతికించుటకు ఆయుబయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకంగా ఒక ఒప్పందము చేసుకొనిరి. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీయుద్ధే నిపాతితః. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యను. తతో నిహత్య తరసా రామో వాలిన మహవే సర్వరక్షా హరిసంగానాం సుగ్రీవమకరోత్పత్తి. శ్రీరాముడు తన పరాక్రమంతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట బల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. రామ సుగ్రీవయోర్వైక్యం దేవ్యేనం సమజాయతః హనుమంతం చ మాం విద్ధి తమహోర్దుతామిహాగతం. ఓ సీతాదేవి, ఈ విధముగా రామ సుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు, నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని. ఆ సమయంలో అక్కడ ఒక్కసారి తన గురించి తను పరిచయం చేసుకుంటారు. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవా సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలన్. ఓ దేవి, సుగ్రీవుడు కిష్కింధ రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిశలకు పంపెను. తతస్తే మార్గమానా వై సుగ్రీవవచనాతురః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరః. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్న వారే భూమి అంతంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పని మీదనే ఇటుపక్క అంటే దక్షిణ దిశగా వచ్చితిమి. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసు నుర్మ మహాబలా ప్రస్థిత కపిశార్దూల త్రిభాగా బలవర్త్ సంవృత. వాలిసుతుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి.
ఆ కపీశ్వరుడు వానర సేనలో 3వ వంతుల బలమును వెంటబెట్టుకుని బయలుదేరెను. తేషాం నో విప్రణాస్తానం వింజే పర్వత సత్తమే భృశం శోకపరితానాం అహోరాత్రగత గణాగత. శ్రేష్టమైన వింధ్యాద్రియందు సంచరించుచుండగా మేమందరం దారి తప్పి శోకాతురలమైతిమి. మేము ఆ స్థితిలో ఉండగా పెక్కు దినములు గడిచిపోయినవి. తే వయం కార్యనైరాస్యాత్ కాలస్యాత్ త్రిక్రమేణ చ భయచ్చ కపిరాజస్య ప్రాణం త్యక్తుం వ్యవస్థితః. కార్యము సఫలముగాకుండుట వలను గడువు మీరుట వలను సుగ్రీవుని భయము చేతను మేమందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. తేషాం నా స్వామి సందేశాత్ నిరాసానాం ముముర్షుతాం కార్యహేతోరిహాయాత శకునుర్వీర్యవాన్ మహాన్. గుద్రరాజస్య సోదర్యా సంపాతిర్నామ గృద్రరాట్ శ్రుత్వా భ్రాతృవదం కోపాతిదం వచనమబ్రవీత్. సుగ్రీవాజ్ఞను సకాలంతో నెరవేర్చక మేము నిరాశోపహతులమై మరణింపదలిచితిమి. అప్పుడు మా కార్యసాఫల్యమునక అన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అను పేరు గల గృద్రరాజు అచ్చటికి వచ్చెను. జటాయువు సోదరుడుగు ఆ సంపాతి తన సోదరుని మరణ వార్తను విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. యబియాన్ కేనమే భ్రాత హతత్క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్చామి భవిద్వానరోత్తమః. ఓ వానర వీరులారా, నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపేసిరి మీ వలన వినగోరుచున్నాను. అంగదో కథయత్తస్త్వా జనస్త్వానే మహద్వదం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్యేయదాతతం. రావణునిచే జటాయువు చంపబడినటను పరోపకారంకై జరిగిన జటాయువు యొక్క శ్లాఘ్య మృతిని గురించి అంగదుడు అతనికి పూసగుచ్చినట్టు తెలిపెను. జటాయుషో వదం శ్రుత్వా దుఃఖితాసో అరుణాత్మజ త్వాం సశంకావరారోహే వసంతీం రావణాలయే. ఓ సీతాదేవి, జటాయువు మృతిని విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు అంటే ఇక్కడ ఉన్నట్టు విషయముని తెలిపెను. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతే ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రతిస్థితా వయం. పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలు విని అంగద సముహితులమైన మేమందరమును వెంటనే బయలుదేరితిమి. వింధ్యాదుత్తాయ సంప్రాప్త సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహో హృష్టాస్తుష్టా ప్లవంగమః. అంగద ప్రముఖస్య సర్వే వేలోపాంతముపస్థితః. వానరులందరూ సంతోషంతో పొంగిపోయి నిన్ను చూడవలెనని కుతూహలంతో వింధ్య నుండి బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరమునకు చేరిరి. చింతాం జగ్ము పునర్భీతా త్వద్దర్శన సముత్సుకః అదాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్షసిదీతితః. వ్యవధూయా భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్ట రాక్షసాకులః. నీ దర్శన కాంక్షతో సాగర తటానముకు చేరిన అంగదాది ప్రముఖులెల్లలను భయముతో మరల చింతాగ్రస్తులైరి. పిమ్మట ఆ అపార సముద్రమును చూచి వీతెల్లుచున్న కపి సైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనలను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణము గల జలగతిని లంఘించి తిని ఆ రాత్రి అందే రాక్షసులతో నిండిన లంకతో ప్రవేశించి తిని. రావణశ్చ మయా దృష్ట్వా త్వం చ శోక పరిప్లుతః ఏతత్వే సర్వమాఖ్యాతం యథా వృత్తమినిందితహే. ఓ పూజ్యురాలా, నేను రావణుని చూచి తిని శోకాకులమైన నిన్ను దర్శించి తిని ఈ వృత్తాంతం పూర్తిగా యథాతథంగా నీకు విన్నవించి తిని. అభిభాషస్వ మాం దేవి దూతో దశరథైరహం
తమాం రామకృతోద్యోగం తన్నిమిత్తామిహాగతం. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహంతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని దయచూపి నాతో మాట్లాడము. ఈ విధంగా చెప్తాడు. నన్ను విశ్వసించమమ్మా, నేను శ్రీరాముడి దూతగా నేను ఇక్కడికి వచ్చి తిని, శ్రీరాముడి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చి తిని అని తెలుపుతాడనమాట. సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్య పవనాత్మజం కుశలీ తవ కాకుస్తా సర్వశస్త్రభృతాం బరహ. అమ్మా, నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని. నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే. ఆ శ్రీరాముల వారు కుశలంగానే ఉన్నారు. గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణః తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః. శుభలక్ష్మణులు కలిగిన వాడును, అగ్రజుని సేవలయందే నిమగ్నుడైన వాడు లక్ష్మణుడు కుశలియే. అతడు పరాక్రమశాలి అని నీ భర్త యొక్క హితమునందే నిరతుడై ఉండును. దృష్ట్వాహం హరిసైన్యానం తన్నాసమనుశోచనం అపనేష్యామి సంతాపం తవాభిగమ సంసనాత్ దృష్ట్వా హి మమ నవర్ధ్యం దేవీ సాగరలంఘనం. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులందరూ శోకాకులురైరి మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను. నేను అదృష్టవంతుడను. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ప్రాప్స్యామహమిదం దృష్ట్వా తదర్శన కృతం యశ రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామపి పచ్చతే సపుత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరికంటేనే ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహాద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర పరివాహరములను సతమార్చి అతి శీఘ్రంగా నిన్ను పొందగలడు. మాల్యావాన్నామ వైదేహి గిరీనాముత్తమో గిరి తతో గచ్చంతి గోకర్ణం పర్వతీం పర్వతం కేసరీ హరి. స చ దేవర్షి బిర్దిష్టా పితామహ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే సంబసాదనముత్తరత్ తస్యాహం హరిణా క్షేత్రో జాతో వాతేన మైదిరి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణః. ఓ వైదేహి, మాల్యవంతము అను పేరు గల ఒక మహాపర్వతము గలదు. అచట నివసించుచున్న కేసరి అనే వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. సంబసాదనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమున గల అచ్చట పుణ్యక్షేత్రమునందు ఉపద్రవమును కలిగించుచుండెను. దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యకు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించి తిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణః అచిరాద్రాగవో దేవి త్వామితో నైతానగే. పవిత్రరాలవైన ఓ వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపి తిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్నిచ్చట నుండి తీసుకొని పోగలడు. ఏవం విశ్వాసితా సీత హేతుభిశోకర్షితః ఉపపన్నైరభిజ్ఞానై దూతం తమవగచ్చతి. శోకంతే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతనిని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను.
అతులం చ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్యాభ్యాం ముమోచానందజం జలం. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహాసంతోషంలో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే న్యాన్యదేతి సా అదోవాచ హనుమాంస్తాం ఉత్తరం ప్రియదర్శినం. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాయలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాస్వ సహీ మైథిలీ కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ మైథిలి, నీకు విషయములనన్నిటినీ తెలిపితిని, ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషం కలుగునో తెలుపుము, తిరిగి వెళ్ళెదను. హతే అసురే సంయతి సంపసాదనే కపి ప్రవీరేణ మహర్షిచోదనా తతోస్మి వాయుప్రభవో హి మైథిలీ ప్రభవతస్తత్ ప్రతిమాశ్చమానరః. ఓ మైథిలి, మహర్షుల ప్రేరణ వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన సంపసాదనుని యుద్ధమున చంపివేశను. పిమ్మట నేను వాయుదేవుని వరముల వలన కేసరి భార్య అయిన అంజనాదేవి యందు జన్మించినని బలసంపదలలో నేను ఆ వాయుదేవుని అనంతటి వాడను వానరుడును. ఈ విధంగా ధైర్యం కల్పించేదానికి గాను తన పైన నమ్మకం కలిగించేటట్లు ఈ విధంగా రెండోసారి కూడా ఆ విషయంని తెలియచేస్తాడు. ఈ విధంగా మాటలతో సీతాదేవికి ధైర్యాన్ని కలగజేసి హనుమంతుడు ఇప్పుడు శ్రీరామముద్రికను సమర్పించడం మనం చూస్తాము. ఆమెపై గల శ్రీరామునికి గల ప్రేమను గురించి కూడా తెలిపి ఆమెను ఊరడిస్తాడు. భూయ ఏవ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. మహాతేజస్సాలియు వాయుసుతుడు అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకనూ విశ్వాసం దృఢపడుటకై వినయముతో మరల ఇట్లు పలికెను. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యాంగులీకం. ఓ భాగ్యశాలిని దేవి, నేను వానరుడును, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను. శ్రీరామనామాంకితమైన ఈ ఉంగరమును చూడుము. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మాన సమాస్వసిహా భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి. నాపై నీకు విశ్వాసం కుదురుకొనుటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇయగా నేను తీసుకొని వచ్చి తిని. ఊరడిల్లుము, దుఃఖములన్నీ తొలగి నీకు శుభములు కలుగును. ఇత్యుక్తా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః గృహీత్వా ప్రేక్ష్యమానా సా భర్తృకరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితా అభవత్. ఆ కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి ఆ అంగుళీకమును సమర్పించెను. సీతాదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొని ఆ అంగుళ్యాభరణమును గ్రహించి దానిని పరికించి చూచుచూ భర్తని పొందిన దాని వలె మహానందభరితురారయ్యను. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమః ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. ఓ వానరోత్తముగా, నిజముగా నీవు ఎంతయో పరాక్రమశాలివి, మిక్కిలి సమర్థుడవు, పరమ ప్రాజ్ఞుడవు. అందువలననే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశింపగలిగితివి. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభః యసతే నాస్తి సంత్రాసో రావణాన్నపి సంభ్రమః అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం యజ్జసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనః
ప్రేషయిష్యతి దుర్దర్శో రామో నాహ్యపరీక్షితం పరాక్రమం విజ్ఞాయ మత్సాకం విశేషతః. శతయోజనములు విస్తీర్ణము గలదై భయంకర మకరాల మొలుకులు ఆలవాలమైన ఈ మహాసాగరమును గోష్పాదమంతగా భావించి అవలీలుగా లంఘించితివి. యథార్థంగా నీవు పరాక్రము ఎంతేని శ్లాఘనీయము. ఓ వానర శ్రేష్ఠ, రావణుడనిన నీకు భయము కానీ తత్తరబాటు కానీ ఏమాత్రము లేవు. కనుక నీవు సామాన్య వానరుడు కావు. ఓ కపివరా, మహాత్ముడైన శ్రీరామచంద్రు ప్రభువు నిన్ను పంపెను కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడవు. సాటిలేవిని పరాక్రమం గలవా శ్రీరాముడు ఎవ్వరినైనా బాగుగా పరీక్షింపగా పరాక్రము తెలుసుకొనక దూతగా ఎక్కడికి పంపడు, విశేషించి నా యొద్దకు అసలే పంపడు. దృష్ట్వా సా కుశలీ రామో ధర్మాత్మా సత్సంగరః లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన. సత్యపరాక్రముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు, సుమిత్రానందవర్ధనుడు, మహాతేజస్శాలి అయిన లక్ష్మణుడు క్షేమంగా నుండుట నా అదృష్ట ఫలమే. కచ్చీ దక్షౌహీనీం వయిమాం భరతో భాతృవత్సలః ధ్వజనీం మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. భరతుడు అన్నయ్యన శ్రీరాముని యొక్క అనన్య భక్తి పరిపూర్ణుడు. అతడు మంత్రుల పర్యవేక్షణలో సురక్షితమైన అజేయమైన అక్షయోహిని సేనను ఈ రాక్షసుల బారి నుండి నన్ను కాపాడుటకై ఇచ్చటికి పంపున. వానరాధిపతి అయిన శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేశ్వతి మత్కృతే హరిభిర్వీరై వృతో దంతనఖాయుధై. శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములు గల వానర వీరులను వెంటనిడుకొని నా కొరకై ఇటు వచ్చునా. నాస్య మాతా నా పితా న చాన్యః స్నేహాద్విశిష్టో అస్తి మయో సమో వా తావత్వహాం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. మా దంపతుల అన్యోన్యాన్య అనురాగములు అనన్యములు. ఈ విషయమున ఆయనకు తల్లిదండ్రులు బంధువులు కానీ మరి ఎవరు కానీ నాతో సమానులు కానీ అధికులు కానీ కారు. నాకు ప్రాణప్రియుడైన అట్టి శ్రీరాముని వృత్తాంతమును వినునంత వరకునే నేను జీవించి ఉండగలను, అలాగే జీవించగోరుచున్నాను కూడా. సీతయా వచనం శ్రుత్వా మారుతి భీమ విక్రమ శిరస్సంజలి మాదాయ వాక్యముత్తరబ్రవీత్. జానకీదేవి పలికిన మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి ఆమెతో నిట్లు నుడువెను. శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేక్ష్యతి రాఘవః చముం ప్రకర్షన్ మహతీం హర్యుక్ష గణాసంకులాం విష్టభయిత్వా బాణౌగౌ అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్థా శాంత్య రక్షసాం. నా వచనములు విన్నంతనే రాఘవుడు శీఘ్రంగా వానర బల్లూక గణములతో కూడిన మహాసైన్యమును వెంటబెట్టుకుని ఇక్కడికి రాగలడు. శ్రీరాముడు క్షోభించుటకు వలివు కాని మహాసముద్రమును తన బాణపరంపచే స్తంభింపజేసి లంకానగరమునందరి రాక్షసులందరి భస్మమనర్చును. శ్రీ హనుమంతుల వారు శ్రీరాముల వారు నమ్మకంతో తనకిచ్చిన అంగుళీకాన్ని సీతమ్మ వారికి అందచేసి తనను తాను పరిచయం చేసుకుని ఉండవచ్చు. సముద్ర లంఘనం లంకా ప్రవేశంలోనే పంచ అవంతరాలను ఎదుర్కొన్న హనుమంతుడు పంచభూతాల మీద నియంత్రణ కలిగి పంచభూతాల సహకారంతో సర్వసమర్థుడు. ఆతృత ఆవేశం గల హనుమంతుడు సహనం, నియంత్రణ, నియమ నిబద్ధత, కార్యాచరణకి సమయానుకూల ప్రణాళికతో ముందుకు సాగుతారు. సీతమ్మ వారి శారీరక మానసిక పరిస్థితులను, రావణుని ప్రయత్నాలు, బెదిరింపులు, రాక్షస స్త్రీల బెదిరింపులు, హూంకరింపులు, ప్రతికూల పరిస్థితులు, సీతమ్మ వారికి దీర్ఘకాలం ఎటువంటి సమాచారం లేకపోవటం, రామలక్ష్మణుల గురించి వారి క్షేమ సమాచారం గురించి తెలియకపోవటం, త్రిజట స్వప్న విశేషాలను తెలియజేయటం, రాక్షస్త్రీలు నచ్చచెప్పటం, బెదిరించటం వంటి ప్రయత్నాలు మానుకొని శాంతిపడి
విశ్రాంతి తీసుకోవడం, మాయాదేవి ప్రేరితమై నిద్రించడం చూసి ముందుగా సీతాదేవికి తనని చూసినప్పుడు పరిపరి వివిధమైన ఆలోచనలకు, ఆందోళనకు గురి కాకుండా సీతమ్మ వారికి ప్రశాంతత, నమ్మకం, మారుతిపైన భరోసా, అనుగ్రహము, హనుమంతుల వారు రాముల వారు పంపిన దూతగా ఇక్ష్వాకు వంశం గురించి, సీతారాముల గురించి క్షుణ్ణంగా తెలిసిన రామానుగ్రహం ప్రాప్తిగల దూతగా తనని గుర్తించి తనతో తడబాటు, అపనమ్మకం, అనుమానం లేకుండా సీతమ్మ వారు ఆమోదించి మాట్లాడాలని రామ సందేశం సీతమ్మకి, సీతా సందేశం రామయ్యకి అందజేయాలని నిర్ణయించుకున్న సర్వశ్రేష్ఠుడు శ్రీ హనుమంతుల వారు రామకథని వినిపించి శ్రీరాముల వారి అద్భుత శక్తి సామర్థ్యాలు, విశేష గుణగణాలు తెలిపి శ్రీరామ కీర్తన చేసి తనకి శ్రీరామునితో పరిచయం ఎలా జరిగింది, రామసుగ్రీవుల మైత్రి, సుగ్రీవుడు కిష్కింధారాజ్యం పొందటం, వానర యోధులు సీతాన్వేషణకై వెళ్ళటం, అంగద జాంబవంతుల ప్రస్తావన, మూడంతుల అన్వేషణ బృందం దక్షిణ వైపుకే రావటం, సుగ్రీవాజ్ఞగా వారికి అవధి దాటటం, సంపాతిని కలవటం, సీతమ్మ జాడ తెలుపటం, దాటడానికి సాధ్యపడని సాగరం అవాంతరమై అడ్డుపడటం, తాను మాత్రం దాటగలగటం, అందుకు కారణమైన తన జన్మ విశేషాలు, తన తండ్రి కేసరి గొప్పతనం, తాను వాయువర పుత్రుడగోటం, అందువలన తనకి అపార బలం, కమన శక్తి, లంఘన శక్తి ఉండటం వలన తాను అన్వేషణకి ఒంటరిగా రావటం, వానర బల్లూక యోధులు శ్రీరాముని అధీనంలో ఉండటం, శ్రీరాముని ఆగమనం, బంధుమిత్ర ససైన్య సహితంగా జరగబోయే రావణవధ తెలియజేసి సీతమ్మ తనతో మనశ్శాంతితో ప్రశాంత మనస్కురాలై మనస్ఫూర్తితో నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడేటట్టు చేస్తాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన ఇక్కట్లు అంతమవుతాయన్న ఆత్మస్థైర్యం, శ్రీరాముని చేరుకునే సమయం దగ్గరలోనే ఉన్నదన్న ఆకాంక్ష కలగచేస్తాడు. అప్పటి వరకు తీరాని దుఃఖానికి లోనై అశ్రుల నయనాలైన ఆ విశాలాక్ష్మి కన్నుల నుంచి ఆనందాశ్రువులు వచ్చేటట్లు చేసి, అమితమైన ఆనందం వచ్చేటట్లు చేసి శ్రీరామముద్రికను శ్రీ హనుమంతుల వారు అందజేస్తారు. ఇదంతా శ్రీ వాల్మీకి మహర్షి దృశ్యకావ్యమైన రామాయణంలో సుందరంగా తెలియజేస్తారు. ఇది చూచినట్లు వినటం శ్రీ వాల్మీకి మహర్షి వలననే జరిగింది. సర్వే జన సుఖినో భవంతి, లోకా సమస్త సుఖినో భవంతి. స్వస్తి.